బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సాయి ఈశ్వర్ కుటుంబ సభ్యులను పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని సాయి ఈశ్వర్ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు నివాళులర్పించారు. ముమ్మాటికి ప్రభుత్వ హత్య, దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. రాహుల్ గాంధీ గారు స్వయంగా దేశవ్యాప్త పర్యటనలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు జరుగుతూనే ఉన్నట్టు నమ్మించి 42% రిజర్వేషన్లను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా, కర్కశంగా బీసీ బిడ్డల రాజకీయ వాంఛల మీద గుణపాలు దించినటువంటి సందర్భంగా అది తట్టుకోలేక గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై పేదరికాన్ని ఎదిరించెండు ఆత్మాభిమానం కలిగినటువంటి బిడ్డ, బీసీ జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించినటువంటి తన ఆశయాల మీద నీళ్లు జల్లేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి పరిమిల ఇవాళ ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. కక్షలు కార్పణ్యంతో వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మనసు కరగదా అని చెప్పని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి ఒక సాయి ఈశ్వరాచారి గారి యొక్క ఇంటికి ఇక్కడికి రావడం జరిగింది. వారి దేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. బాధ కలుగుతా ఉంది చూస్తూ ఉంటే. వాళ్ళ తల్లి, భర్తను కోల్పోయిన తల్లి, సాయి ఈశ్వరాచారి గారి తల్లి, భర్తను కోల్పోయిన తల్లి ప్రమీలమ్మ, చిన్న వయసులో ఉన్నటువంటి ఒక భార్య ప్రమీల, కవిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఉన్నటువంటి ఒక అత్యంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ చావుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి ఏ రకంగా ఆత్మ బలిదానం చేసుకున్నాడో, ఆయన చనిపోతున్న సందర్భంలో కూడా నా చావే చివరి కావాలి, దీని తర్వాత ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం రావాలి అనే తపనతో, ఆవేదనతో, మదన పడుతూ సర్పంచ్ ఎలక్షన్లో ఉన్న రిజర్వేషన్ పోయింది కదా అనే బాధతో ఆయన పని చేసుకోవడం జరిగింది. ఉదయం హాస్పిటల్ మేము చెప్పినాం, ప్రయత్నించండి, ఇక్కడ జనరల్ వార్డులో పెట్టిండు, కొట్టుబిట్టాడుతూ ఉన్నాడు, కనీసం నిమ్స్కు తరలించండి, లేదంటే ఏఐజియో, అపోలో హాస్పిటల్లో, యశోదనో కేర్ పంపించండి అని అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. అక్కడ మందులు సరిగా లేవని నర్సులు చెప్తా ఉన్నారు, సరిగ్గా వసతులు లేవు సార్ ఇక్కడ అని.